రాళ్లలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీల పాక మహిళా మహిళలకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టామని అన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు తల్లికి వందనం పథకం అమలవుతుందని పేర్కొన్నారు. ఇక సూపర్ 6 హామీలలో ఇప్పటికీ పింఛను పెంపు, అన్న క్యాంటీన్, మెగా డిఎస్పీ, అదేవిధంగా దీపం 2 పథకం కింద అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందని అన్నారు. ఈ దేశంలోనే విజనరీ లీడర్, అత్యంత సీనియర్ రాజకీయ నాయకులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, బీజేపీ సహకారంతో ఉమ్మడి ప్రభుత్వం సంవత్సర కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, పెన్షన్ 3000 నుంచి 4000 వరకు, అలాగనే అన్న క్యాంటీన్ కానీ, అలాగనే రైతు తల్లికి వందనం కానీ ఈరోజు మొదలు పెడుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్న పరిస్థితి. రాష్ట్రానికి విముక్తి కలిగి 5 సంవత్సరాల్లో ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగిందో, ఆ హామీలకు అనుకూలంగా అనేక రకాల కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో నెరవేర్చుకుంటూ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళగా భావిస్తూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నటువంటి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా మన్ననలు పొందుతూ ముందుకెళ్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, రానున్న ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజారంజన పాలన పాలించి ప్రజల చేత మంచి పాలన అందించే విధంగా పేరు తెచ్చుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా దానికి అనుకూలంగా మేమందరం కూడా ఆ దిశగా ముందుకెళ్తామని